నరేంద్ర మోడీ ఒక అతిపెద్ద తెగింపు నిర్ణయం అని అనుకోవాలా. వక్ఫ్ బిల్ మొత్తానికి లోక్సభకు అయితే వచ్చేసింది. రాజ్యసభ ముందుకు కూడా వెళ్ళబోతోంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం కొన్ని రాష్ట్రాలకు సంబంధించి, అది కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడ మీద ఇదొక కత్తిగా మారబోతోందా? ముస్లిం సామాజిక వర్గం పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు కనుక పాస్ అయితే ముస్లిం ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు అనేది. మరో పక్క వైసీపీ కూడా తన స్టాండ్ ఏంటి అనేది చెప్పేస్తోంది. జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ గతంలోనే ఈ బిల్లుని మేము వ్యతిరేకించాము అనేది వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు వక్ఫ్ బిల్కి సంబంధించి కేంద్రం అయితే వెనక్కి తగ్గేలా లేదు. నరేంద్ర మోడీ ఇప్పటికే తీసుకుంటున్న నిర్ణయాలు ఇది అతి కీలకమైన నిర్ణయంగా మారబోతోంది. కానీ రాష్ట్ర రాజకీయాలను కూడా ఈ బిల్లు పాస్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందా? ముస్లిం ఓటు బ్యాంక్ని వదులుకునే పరిస్థితి రాష్ట్రంలోని కొన్ని పార్టీల మీద ఉంటాయి. ఇప్పటికే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అయితే మాత్రం ఐఎన్డిఏ కూటమికి అందులో ఉన్న పక్షాలకైతే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పి వాళ్ళు కోరారు, విజ్ఞప్తి చేశారు. కొంతమంది బీఏసీకి కూడా దూరంగా ఉన్నారు, రాలేదు అనేది కూడా ఒక సమాచారం. ఓవరాల్గా ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో, దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ వక్ఫ్ బిల్లు అనేది అంటే ఇద్దరు రెండు వెర్షన్స్, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఇది కరెక్ట్గా ఉంటుంది అనేది లేదు, మా ఆస్తుల మీద మాకున్న హక్కుని మేము కోల్పోతున్నాము అనేది ముస్లింలు మొదటి నుంచి చెప్తున్నది. ఇదొకటి అంటే డేర్ చేసి తెగించి ఈ నిర్ణయం తీసుకుంటున్నారా మోడీ? ఫస్ట్ పాయింట్ ఇక్కడ బేసిక్గా ఏంటంటే మైనారిటీ బుజ్జగింపులో కూడా మైనారిటీలలో దబాయించే వాళ్ళ బుజ్జగింపు లేదా వాళ్ళ ఒత్తిడికి తలొగ్గడం అన్నది కాంగ్రెస్ పార్టీ నైజం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరైనా సరే బుద్ధి బుర్రా ఉన్నోళ్ళు ఎవరైనా సరే ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ల పాపని 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నోడు పెళ్లి చేసుకుంటానంటే ఏమంటాం? ఒకప్పుడు బాల్య వివాహాలు జరిగినాయి అట్లాగా హిందూ సమాజంలో. ఏమన్నాం? దాన్ని దుర్మార్గం అన్నాంగా, తప్పన్నాం కదా. హిందూ సమాజం ఇప్పుడు చేస్తుంది అట్లాగా. 10 ఏళ్ళకి 12 ఏళ్ల పిల్లని తీసుకెళ్ళి 50 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోడిని చేయట్లేదు కదా. ముస్లిం సమాజంలో అట్లాగ చేసిన వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం కోర్టు చేసింది. చేస్తే హైదరాబాద్కి సంబంధించినే కదా అప్పుడు జరిగినటువంటి గొడవ. ఏదైతే ఒక చిన్న పాపని తీసుకెళ్ళి 70 ఏళ్ల షేక్ పెళ్లి చేసుకుని తీసుకెళ్తుంటే ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ చూసి కంప్లైంట్ చేయడంతో ఆపితే చివరికి సుప్రీంకోర్టు దాంట్లో కోర్టు దాకా వెళ్ళాక కోర్టు దాన్ని తప్పుపడితే ఏం చేశాడు రాజీవ్ గాంధీ? దానికోసం రాజ్యాంగ సవరణ చేశాడు. ముస్లింలకి వివాహ వయసు వాళ్ళ మతాచారాల ప్రకారమే నిర్ణయం తప్పించి ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని చెప్పి. అంటే ముస్లింల్లో మైనర్ అమ్మాయికి చెయ్యొచ్చు, మిగతా వర్గాలు ఎవరైతే రాజ్యాంగాన్ని కోరుకుంటారో వాళ్ళు మాత్రం 18 ఏళ్ళు అనేటటువంటి రాజ్యాంగ సవరణ ప్రకారం చేయాలి. లేదా నువ్వు ఒక మతం ఏంటి, అన్ని మతాలకు కూడా వాళ్ళ ఇష్టం, ఎప్పుడు చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అని చెప్పొచ్చుగా. ఒక్కళ్ళ కోసం ఎందుకు చేశాడు ఆయన? అట్లాగే ఏదైతే ముస్లింలకు సంబంధించినటువంటి మహిళలకి ఇప్పుడు హిందూ మహిళ భర్త చనిపోతే భరణం వస్తుంది, విడాకులు తీసుకుంటే భరణం వస్తుంది. బట్ ముస్లిం సమాజంలో ఏముంది? పెళ్ళప్పుడే ఒక నికానామా రాసుకుంటారు. పెళ్ళప్పుడే ఒకవేళ విడాకులు తీసుకుంటే ఎంత భరణం ఇవ్వాలి అనేది రాసుకుంటారు. అది చాలా పరిమితంగా ఉంటుంది. అది వన్ టైం సెటిల్మెంట్. పెళ్ళప్పుడే విడాకులేందా అనే మాట అంటారు కాబట్టి 50 రూపాయలు రాసుకునే వాళ్ళు ఉన్నారు, 5,000 రాసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ రాసుకుంటున్నారు. కానీ సింగిల్ టైం సెటిల్మెంట్, పెళ్ళయి అబ్బాయి 3 సార్లు తలాక్ అంటే ఆ తర్వాత అమ్మాయికి ఇచ్చేటటువంటిది ఆ నికానామాకి సంబంధించినటువంటి ఆ అమౌంట్ అంతే. అక్కడతో అమ్మాయికి పుట్టే బిడ్డల మీద సంరక్షణ బాధ్యత అతనికి లేదు. అందులో మళ్ళీ ఏజ్ ఉంది, ఈ ఏజ్ వరకు అయితే భరించాలి, ఇట్లా అంతే. బట్ ఫైనల్ రెస్పాన్సిబిలిటీ అమ్మాయి మీదనే అయిపోయింది. అక్కడ సెక్యూరిటీ ఉంది అమ్మాయికి. అట్లాగే విడాకులు తీసుకోవాలంటే హిందూకైనా క్రైస్టియన్కైనా కోర్టులో కేసు, ఆ కేసు తర్వాత కౌన్సిలింగు, ఆ కౌన్సిలింగుల తర్వాత కూడా ఇక గత్యంతరం లేనప్పుడు విడాకులు ఇస్తూ, ఆ ఇచ్చేటప్పుడు మైనర్ పిల్లలైతే వాళ్ళని పోషించే బాధ్యత మేజర్ అయ్యేదాకా అబ్బాయిదే. అదే సందర్భంలో అమ్మాయిని లైఫ్ లాంగ్ కూడా భరణం ఇచ్చే బాధ్యత ఉంది.
ఇది ముస్లిం మహిళకు ఉందా? లేదు కదా. ఎందుకని లేదు? నువ్వు నిజంగా ముస్లింల పక్షపాతివైతే అది ఇవ్వాలి కదా. నువ్వు ముస్లింలలో ఉన్నటువంటి పురుషాహంకారం, పురుషాధిక్య ధోరణిని నువ్వు సమర్థిస్తూ ఆ మహిళకు అన్యాయం చేస్తున్నావు కదా. నువ్వు చిన్న వయసులోనే పెళ్లి చేయడాన్ని సమర్థిస్తున్నావు, వాళ్ళకి సంబంధించినటువంటి భరణానికి ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు అమ్మాయి జీవితాన్ని రోడ్డున పెడుతున్నావు కదా. అదే కదా త్రిపుల్ తలాక్ బిల్లు మోడీ వచ్చాక తీసుకొచ్చినటువంటిది. త్రిపుల్ తలాక్ బిల్లులో దాంట్లో 3 సార్లు త్రిపుల్ తలాక్ అని చెప్పేస్తే అయిపోతుంది అమ్మాయి జీవితం. కానీ త్రిపుల్ తలాక్ అట్లా చెప్పడానికి లేదు. రూల్ ప్రకారం వాళ్ళ మతాచారం ప్రకారమే ఓ సిస్టమ్ ఉంది. ఈ నెలలో ఈ డేట్లో ఈ టైంలో చెప్తే వచ్చే నెలలోపు ఇరుపక్షాల పెద్దలు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి, నువ్వు విడిపోవద్దని. మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ కూర్చోబెడతారు, సేమ్ టైం కూర్చోవాలి. అప్పుడు మళ్ళీ ఇతను అదే టైంకి లేదు నేను విడాకులు ఇవ్వాల్సిందే అని అనుకుంటే ఆ విడాకులు ఎట్లాంటి కండిషన్స్లో ఇవ్వాలో కూడా చెప్పబడి ఉంది వాళ్ళకి. మళ్ళీ ఆ టైంలో చెప్పాలి, మళ్ళీ నెల తర్వాత అట్లాగే ఉండాలి. ఆ టైంలో గర్భిణి అయ్యి ఉండకూడదు అమ్మాయి, ఆ టైంలో రజస్వల ఇదే పెద్ద మనిషి మన దాన్ని ఏమంటారు పీరియడ్స్ వచ్చి ఉండకూడదు, వస్తే మళ్ళీ వాయిదా వేయాలి. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ అమలు చేయకుండా 3 సార్లు ఫోన్ చేయగానే త్రిపుల్ తలాక్ అనగానే ఇక్కడ ఉన్నటువంటి మత పెద్ద ఎట్లాగో ఓకే చేసేస్తున్నాడు. అయ్యో పొరపాటు అయిందని అబ్బాయి వచ్చి చెప్పినా లేదు అని చెప్పేసి అమ్మాయి కాదన్నా మళ్ళీ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళని సంతృప్తిపరిచి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ చేత కూడా విడాకులు తీపించుకుని అప్పుడు వెనక్కి వచ్చి పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇది వాళ్ళ సంప్రదాయం, అది దాన్ని ఎవరు ఏం చేయట్లా. కానీ అమ్మాయి రక్షణకి సంబంధించి త్రిపుల్ తలాక్ ద్వారా నష్టపోతున్న అమ్మాయికి ఇప్పుడు త్రిపుల్ తలాక్ ద్వారా రక్షణ వచ్చింది. తద్వారా కదా ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా, రక్షణ కోరుతున్నారు కదా. ఇక్కడున్న మగవాళ్ళు ఏమంటారు, ముస్లిం మగవాళ్ళు మా మత పెద్దలు చూసుకుంటారు, మీ మతంలో కూడా బోల్డ్ ఉన్నాయి కదా, విడాకులు తిరుగుతున్నాయి కదా, మీకు విడాకులు పెరుగుతున్నాయి కదా. ఎస్, కోర్టుల చుట్టూ తిరగడం బిగినయ్యాక విడాకులు పెరుగుతున్నాయి. కానీ ఆ మహిళ రక్షణ అబ్బాయి చూసుకుంటున్నాడు. ఇక్కడ ఈ మహిళ రక్షణ ఎవరు చూసుకుంటారు? సమాజం చూసుకుంటుందా? చూసుకోదు కదా. ఇలాంటి చర్చ జరగనియట్లేదు ఇక్కడ. ఎంతసేపటికి త్రిపుల్ తలాక్ మోడీ పెట్టాడు కాబట్టి తప్పు, లేకపోతే వక్ఫ్ అంటే మోడీ పెట్టాడు కాబట్టి తప్పు. వక్ఫ్లో ఇప్పుడు మీకు షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి దాంట్లో వర్గీకరణ వివాదం ఎందుకు వచ్చింది? మెజారిటీ ప్రయోజనాలు ఒక సామాజిక వర్గం పొందుతోంది అని, అంతే కదా వచ్చింది. ఇప్పుడు ఈ వక్ఫ్లో కూడా ఎవరు పొందుతున్నారు? కేవలం కొన్ని ముస్లింలలో ఉన్నటువంటి అగ్రవర్గాలు పొందుతున్నాయి ప్రయోజనాలు. అందులో చాలామంది వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలకు సంబంధించిన అక్కడ వాళ్ళకి ఎవరికి పదవులు రావట్లా. వాళ్ళని అసలు ముస్లింలుగా చూడని వర్గం కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనకి దూదేకుల, లేకపోతే అత్తరు, లేకపోతే గనక ఇట్లాంటి కొన్ని వర్గాలు ఉంటాయి మనకి, అహ్మది ఇట్లాంటివి. వాళ్ళని వీళ్ళు ముస్లింలుగా భావించరు. ఏది పెద్ద ఓవైసీ లాంటి వాళ్ళు, వాళ్ళని అక్కడ డిగ్రేడ్ చేసి చూస్తారు, వాళ్ళకి తగిన అవకాశాలు ఇయ్యరు. ఈవెన్ ఈ పెద్ద పదవుల్లో కూడా ఎమ్మెల్యే పదవులో, లేకపోతే కనుక మంత్రి పదవులో, లేదంటే ఈ వక్ఫ్ బోర్డుల్లో ఆ పదవులు ఉండవు వాళ్ళకి. అసలు ముస్లిం మహిళకి ప్రాధాన్యమే లేదు. ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్లులో వక్ఫ్ ఆస్తుల్ని తీసుకెళ్ళి ఎవరన్నా దాంట్లో హిందువుని పెడుతున్నారా, క్రైస్తవుని పెడుతున్నారా? లేదే. వక్ఫ్ బిల్లులో ఆయా వర్గాలకి కూడా ప్రాతినిధ్యం, ఆ బిల్లు చదివితే తెలుస్తుంది. ముస్లిములలోనే ఈ మిగతా వర్గాలకు కూడా ప్రాతినిధ్యం, 2 మహిళలకు కూడా ప్రాతినిధ్యం, 2 విద్యావంతులు వాళ్ళు కూడా ముస్లింసే, ప్రాతినిధ్యం దాంట్లో పెట్టుకొచ్చింది. అదే వక్ఫ్ బోర్డులో వీళ్ళ ఆధిపత్యం తగ్గిపోద్ది. అది గొడవ. ఒకటేమైందంటే ఆ మధ్యన సచార్ కమిటీని కాంగ్రెసే వేసింది, సోనియా గాంధీ ఉన్నప్పుడే వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఎకరాలు ఉంది. 4 లక్షల ఎకరాలు ఆస్తి ఉందంటే ఎంత సంపాదన వస్తుంది? ఎకరాకి 50,000 వేసుకోండి, రావాలి కదా ఏడాదికి. అంటే ఉట్టి భూమే కాదు, వ్యవసాయమే కాదు, దాంట్లో పరిశ్రమలే ఉన్నాయా, ఆఫీసులే ఉన్నాయా, షాపింగ్ మాల్సే ఉన్నాయా, కాంప్లెక్స్లే ఉన్నాయా, అన్నీ కలిపితే నేను చెప్పేది 4 లక్షల ఎకరాలు. అందుకని 50,000 అంటున్నా. 4 లక్షల ఎకరాలకి 50,000 అంటే ఎంత రావాలి? 2 లక్షలు రావాలా? అంత వస్తుంది. ఇక్కడ 125 కోట్లు వస్తుందట, కేవలం 125 కోట్లు. పోనీ ముస్లింల ఆస్తి ముస్లింలే ఉంటున్నారా అద్దెకి, వేరేవాడు ఉంటున్నాడా వక్ఫ్లో? ఇప్పుడు నేనే ఇదివరకు స్టోరీలు రాశా. మనకి జర్నలిస్టులుగా సమాజంలో ఉన్న వివిధ వర్గాల బాధ చెప్పినప్పుడు
ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకి చెప్పిన వాళ్ళలో ముస్లిం సోదరులే చెప్పారు నాకు, సార్ అక్కడ కాళేశ్వరం మార్కెట్ దగ్గర మీరు చూస్తే ఆ పోస్ట్ ఆఫీస్ ఎదురుగుండా బిల్డింగ్ ఉంటుంది, రైట్ సైడ్ కాళేశ్వరం మార్కెట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఓ పెద్ద బిల్డింగ్ ఉంటుంది, వక్ఫ్ బిల్డింగ్ అంటారు దాన్ని. ఆ బిల్డింగు వక్ఫ్ ఆఫీస్ కూడా అందులోనే ఉంటుంది. దాంట్లో బోలెడు ఫ్లోర్లు. ఆ ఏరియాలో అద్దె ఎంత ఉంటుందో తెలుసా? ఒక షాపు అద్దె కనీసం 50,000 ఉంటుంది కనీసం. ఏది పెద్దది, చిన్నది 25,000కి తక్కువ ఉండదు కదా. 25 నుంచి ₹1,00,000 దాకా అద్దె ఉండేటటువంటి బిల్డింగ్లో అద్దె ఎంత తీసుకుంటారు? అద్దె ఎంత రికార్డుల్లో ఉంటుంది? 5,000, 4,000, 10,000. గుడ్. ఒక ముస్లింకి అట్లా తక్కువకి ఇస్తున్నారు, శభాష్ అందాం, సంతోషం అందాం. కానీ రికార్డుల పరంగా ఇది క్యాష్గా మిగతాది తీసుకుంటారు, లేదంటే పక్కన పెడతారు. అలా ఏడిపించబడ్డటువంటి వ్యాపారస్తులు మనతో మాట్లాడినప్పుడు నేను స్టోరీలు కవర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఎన్నోసార్లు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ ఎవరు ఉద్యమిస్తున్నారు? ముస్లింలే కదా. వక్ఫ్ ఆస్తులు దోచుకుంటున్నారని ఎవరు గొడవ చేస్తున్నారు? ముస్లింలే కదా. మరి దానికి ఏంటి పరిష్కారం? అదే వక్ఫ్ సవరణ చట్టం. దాంట్లో కమిటీలో 2 మహిళలు కూడా ఉంటారు. ముస్లింల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు కూడా అందులో సభ్యులుగా ఉంటారు. అందరూ ముస్లింలే, వేరే మతం వాళ్ళు ఎవ్వరు ఉండరు, అంతా ముస్లింలే. కాకపోతే కొందరిని ముస్లింలుగా ఈ పెద్ద ముస్లింలు గుర్తించరు, అందువల్ల వస్తున్న సమస్య. ఈ ఓవైసీ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? బయట వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు. బయట వాళ్ళు అంటే ఎవరో కాదు, వాళ్ళ దాంట్లోనే ఉన్నటువంటి ఈ పీర్ సాహిబ్, అత్తర్ సాహిబ్, లేకపోతే కనుక వీళ్ళు ఉంటారు కదా అహ్మదీలు, ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళని వీళ్ళు గుర్తించకపోవడం, వాళ్ళకి ఇవ్వడం హిందువులకి ఇచ్చినట్టట. అది మోసం కదా. హిందువుల జోక్యం ఎందుకు అనేది ఎట్లా దాంట్లో హిందువులు ఎట్ట అవుతారు? వాళ్ళు ముస్లింలు కాకపోతే వాళ్ళని కాదని చెప్పే నువ్వు. ఏ ఏ వర్గాలు ముస్లింలు కాదో ముస్లిం సమాజం అందరూ కూర్చొని డిసైడ్ చేయండి, అప్పుడు మీరు తెచ్చుకోండి. అంటే బోర్డు మెంబర్ని డిసైడ్ చేసుకునేది ఇప్పుడు ఆ హక్కు వీళ్ళ కోల్పోతారా రేపొద్దున? అసలు వాళ్ళు ఎట్లా చేసుకుంటారు? ఎప్పుడైనా ప్రభుత్వాలే కదా చేసేది. ఎవరొచ్చినా వక్ఫ్ బోర్డు ఎవరు వేస్తారు? ఇప్పుడు చంద్రబాబు వేశాడు, మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి వేశాడు, ఇంతకుముందు కేసీఆర్ వేశాడు, ఇప్పుడు రేవంత్ వేస్తాడు. వక్ఫ్ బోర్డు వేసేది అధికార పార్టీలో వాళ్ళే వేస్తారు, అధికార పార్టీ వాళ్ళనే వేస్తారు. కాకపోతే ఎలా వేయాలి అన్నప్పుడు మెంబర్స్నే వాళ్ళే వేసేది, వాళ్ళ పార్టీ వాళ్ళనే వేస్తారు. కాకపోతే ఈ మెజారిటీ వర్గాల వాళ్ళనే వేస్తున్నారు. షియాల, సున్నీల వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఈ మిగతా వర్గాలకు ప్రాతినిధ్యం రావట్లా. ఇప్పుడు వాళ్ళందరికీ ప్రాతినిధ్యం లభిస్తోంది. టోటల్ ముస్లిం సమాజానికి ఒక లైఫ్ ఇస్తోంది బిల్లు. ముస్లిం మహిళకి లైఫ్ ఇస్తోంది బిల్లు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళకి ఒక భద్రత వచ్చింది. ఈ దాని ద్వారా ముస్లిం మహిళకు ఒక సాధికారత వచ్చింది. ఖచ్చితంగా 2 ముస్లిం మహిళలు అందులో ఉండాలి అంటే సాధికారత లభించినట్టే వాళ్ళకి. మరి అది వాళ్ళ జీవితం, వాళ్ళ బాగే కదా అది. దీంట్లో వాళ్ళు ప్రాబ్లం ఫీల్ అవ్వాల్సిందే అవుతున్నదల్లా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పటిదాకా మొన్న మధ్యన అదేది మహారాష్ట్రలో వినాయకుడి గుడి, సిద్ధి వినాయక టెంపుల్, 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం మాది అన్నారు. తమిళనాడులో శివాలయంతో పాటు ఆ ఊరంతా మాది అన్నారు. కర్ణాటకలో విజయపుర అనే ప్రాంతం మాది అన్నారు, 15,000 మంది రైతులది. కేరళలో క్రిస్టియన్స్ ఆస్తి 500 ఏళ్ల నుంచి ఉన్నది మాది అన్నారు. వక్ఫ్లో కాంగ్రెస్ పార్టీ తెలివిగా చేసిన ఎత్తుగడ ఏంటంటే, 2014లో దిగిపోయే ముందు, వాళ్ళు దిగిపోతామని తెలుసు, దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలను అస్థిరపరచడానికి 3 కుట్రలు చేశారు. నెంబర్ 1 కుట్ర ఏంటంటే, ఏదైనా సరే ఒక ముస్లింలకు సంబంధించి అంటే తీసుకొస్తే దాన్ని ఆపింది బీజేపీ అప్పుడు. ఏంటది? మీరు కనుక హిందువు అయి ఉన్నారు, మీరు ఈ దేశంలో మెజారిటీ కాబట్టి మీరు మీ ఇంట్లో భజన చేసుకోవాలని మీ పక్కన ఉన్న వాళ్ళతో ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ గుళ్ళో పూజ కనుక మైకు పెట్టాలని మీ పక్కన ఉన్నటువంటి ఇతర మతస్థులతో ఎన్ఓసి తీసుకోవాలి. అదే ముస్లింలు క్రైస్తవులకి అయితే అది అక్కర్లేదు. ఇది వాళ్ళు పెట్టిన దుర్మార్గమైన రాక్షసమైన చట్టం. దాన్ని బీజేపీ ఆపింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే భూ సమీకరణ భూ సేకరణ జరగనీయకుండా అడ్డుకోవడానికి 1 ఎకరాకి 3 రెట్లు డబ్బులు కట్టాలి.
తద్వారా అంత పెట్టి కట్టాలంటే 100 రూపాయలతో అయ్యే పని 300 రూపాయలు అవుతుంది. ప్రభుత్వం చేయకూడదు నెక్స్ట్ వచ్చేవాడు. అప్పుడు వాళ్ళకి చేత కాలేదని వీళ్ళు రావాలి, వీళ్ళు వచ్చి మళ్ళీ మార్చేయాలి. అప్పుడు ఇదొక చట్టం. మూడవది ఈ వక్ఫ్కి ఇచ్చిన ప్రత్యేక అధికారాలు 2013లో తెచ్చారు సవరణ. దీనికి 1913లోనే ఏమో బిగిన్ అయితే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే వకాఫ్ అనేవాళ్ళు అనమాట. ఆ తర్వాత కాలంలో 4 సార్లు సవరించారు. 2013 సవరణలో విచిత్రం ఏంటంటే వాళ్ళకి ఓ రకమైన జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చేశారు. ఎలాగంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇది నాది, మా తాతయ్య చెప్పాడు, ఈ ఆస్తి మా తాతయ్య కాలంలో మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ హిందువే కానీ ఇది వక్ఫ్కి ఇస్తానని ఆయన చెప్పాడట, మా తాతయ్య మా ఇంకో తాతయ్యకి చెప్పాడు అని కనుక చెప్తే వక్ఫ్ బోర్డుకి చెప్తే వక్ఫ్ బోర్డు రాసి ఇచ్చేయచ్చు, దాన్ని నోటిఫై చేస్తుంది. ఇదిగో సో రెహమాన్ గారు చెప్పారు, ఆ రెహమాన్ గారు చెప్పినటువంటి మాటను కరీం గారు విన్నారు కాబట్టి మేము ఈ స్థలం వక్ఫ్ కిందన ప్రకటిస్తున్నామని. దానికి ఏ ఆధారం అక్కర్లా, ఇదే ఆధారం, నోటి మాట కూడా ఆధారం. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే కలెక్టరు దాన్ని నోటిఫై చేయాలి, నిషేధపు జాబితాలో పెట్టాలి. అది వక్ఫ్ ఆస్తి అని కలెక్టర్ ఇచ్చేస్తాడు. అప్పుడు మీరెళ్ళి అయ్యా బాబు నాకు సంబంధం లేదయ్యా అంటే ఏం చేయమంటారా, వక్ఫ్ ఇచ్చింది నాకు ఆర్డరు అంటారు. వక్ఫ్ కాగితం ఇస్తే సచ్చినట్టు చేయాలి కలెక్టర్కి, అంతే, వేరే ఆల్టర్నేటివ్ లేదు అతను. అప్పుడు కాదు అంటే నీకేంటి అయ్యా ఉన్న అధికారం అంటే మీరు చేయాల్సిన పని అంటే ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఈ ట్రిబ్యునల్లో ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తి ఉంటాడు, అతను డిసైడ్ చేస్తాడు. అక్కడ ట్రిబ్యునల్లో వాళ్లే ఉండి మీకు ఇంకేం న్యాయం జరుగుతుంది? అవును, ఇప్పుడు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమంటారో సింపుల్, వెరీ సింపుల్. మొఘలాయులు పరిపాలించారు. మా మొఘల్ రాజపురం ఉంది, మొఘలాయులు పరిపాలించారు. మొఘల్ రాజుల కాలంలో ఉన్నటువంటి ఎవరో బీర్బల్ బార్బాష్ షాకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొక శాఖ అప్పచెప్పేశారు, అది రాసిచ్చారు అని చెప్పేసి మా మొత్తాజ్ చెప్పాడు అంటే కనుక అది మొత్తం వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఇచ్చేయాలా, కలెక్టర్ రాసి ఇచ్చేయాలి. పేరే మొఘల్ రాజపురం మీకు తెలియదా అంటారు. అప్పుడు కాదని చెప్పి మనం ఇక్కడికి వెళ్ళాలి ట్రిబ్యునల్కి. కాదు అంటే ట్రిబ్యునల్ అట్లాగా నిన్న ఆధారం అడుగుతుంది, అది నీదిగా వాళ్ళది కాదని నువ్వు నిరూపించాలి. ఎట్లా నిరూపిస్తా నువ్వు, వాళ్ళ తాత చెప్పలేదని అయిపోయింది. కాదు అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలా, హైకోర్టుకి. హైకోర్టుకు కూడా అధికారాలు ఇవ్వాలా, సుప్రీంకోర్టుకు కూడా అధికారాలు ఇవ్వాలా. వాళ్ళు కూడా ఏమడుగుతారు కోర్టు వాళ్ళు, ఏంటయ్యా ఇది మీకు తెలుసో తెలీదో, అలహాబాద్ హైకోర్టు మాదన్నారు, జడ్జి గారు ఏదో కాగితం పట్టరా అన్నారు, మా తాత చెప్పాడు అన్నారు. అంటే మీ తాత చెప్పాడని రేపు పొద్దున నీ ఆస్తి నా ఆస్తి కూడా రాసిచ్చేయమంటావు ఏందా అని అడిగాడు ఆయన జడ్జి గారు. ఏమనాలో అర్థం కాక అలహాబాద్ హైకోర్టే మాదన్నారు, పార్లమెంట్ మాదన్నారు. ఇట్లాగా ఇది సక్రమంగా ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం రాలా. స్వతంత్రం వచ్చే నాటికి 4 లక్షల ఎకరాలు ఉన్నటువంటి ఆస్తి 8 లక్షల ఎకరాలకు ఎక్కడి నుంచి వచ్చింది? టోటల్గా ఇప్పుడు 11 లక్షల ఎకరాల దాకా ఉంది దగ్గరగా, బిల్డింగ్లు అన్నీ కలిపితే. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇట్లాగా నలిగిపోయిన వాళ్ళు ఎవరు? ఇందులో ఇంకో జోక్ తెలుసా మీకు, ఎక్కువ నష్టపోయిన వాళ్ళు ముస్లింలు. ఓ ముస్లింలు 50 మంది ఉన్న చోట ఇది మాదే అంటారు, మా తాతదే అంటారు, వక్ఫ్ ఆస్తి అంటారు, మీరందరూ డబ్బులు కట్టమంటారు. ఇప్పుడు పోనీ వక్ఫ్ ఆస్తి కాబట్టి వాళ్ళకి ఏమైనా డబ్బులు లేకుండా చేస్తున్నారా? లేదు. ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నది ఈ బిల్లు, వక్ఫ్లో ఆస్తిలో ఉన్న పేదవాళ్ళకి ఆస్తి మీద హక్కు కల్పిస్తామంటుంది. అంటే వక్ఫ్ ఆస్తి పేద ముస్లింలకు పంచచ్చు అంటుంది. దాన్ని మంచిదే కదా, ముస్లింకే పంచమంటుంది, వేరే మతానికి అంటలా. అమ్మేసుకోమని చెప్పట్లా, మళ్ళీ అమ్మేసుకోమంటే అది అమ్ముకుని మళ్ళీ రేపు పేదోడు అవుతాడు అనుకోవచ్చు. ఓ పర్మనెంట్ పట్టా వస్తుంది వాళ్ళకి, వాళ్ళు బతకడానికి ఒక అవకాశం వస్తుంది. దీంట్లో హిందువులకి జరిగే ప్రయోజనం ఏంటి అసలు? ప్రయోజనం అంతా ముస్లింలకే కదా. ఇప్పుడు కొత్త సిస్టంలో ఏంటయ్యా అంటే కలెక్టర్కు ఉన్న ఆ అధికారాలు, అంటే కలెక్టర్ ఖచ్చితంగా ఇది అమలు చేయాలి అని కాకుండా వీళ్ళు ఏదైతే వక్ఫ్ ఆస్తి అని చెప్తారో, మా తాతో ముత్తాతో చెప్పారంటారో, ఆ కాగితం పట్టుకొచ్చి నిరూపించుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. కలెక్టర్ దాన్ని ధృవీకరిస్తాడు రెవెన్యూ అధికారిగా, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా. ఈ కాగితం కరెక్టా కాదన్నది అతనికి తెలుస్తుంది కదా. కలెక్టర్ ధృవీకరిస్తేనే వక్ఫ్ ఆస్తి అవుతుంది.
ఉమ్, రాసి ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవాదాయ శాఖకి రాసిస్తారండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతమంది రాసిస్తారు, లేకపోతే గుళ్ళకి ఎంతమంది రాసిస్తారు, ఆ కాగితం అక్కడ ఎండోమెంట్స్ యాక్ట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, ఉమ్, అది లేకపోతే తినేస్తారు. అవును, ఇక్కడైనా అట్లాగ ఒక కాగితం ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం కుటుంబం తమ చారిటీ ఇవ్వాలనుకుంది, తమకు సంబంధించిన ఒక 10 కోట్ల రూపాయలు వాల్యూ చేసి బిల్డింగ్ ఉంది, అది వక్ఫ్కి రాసిచ్చింది, దాన్ని కూడా ఎవ్వడు తీసుకోవడానికి వీల్లేదు. ఆ రాసిచ్చిన కాగితం కలెక్టర్ గారి దగ్గర పెడితే వక్ఫ్ చేతిలోకి వస్తుంది. లేదా వాళ్ళ దగ్గర 10 ఎకరాల ల్యాండ్ ఉంది, అది దాని మీద వచ్చే ఆదాయాన్ని వక్ఫ్కి ఇవ్వాలనుకున్నారు, రాసి ఇచ్చారు, ఆ కాగితం తీసుకెళ్లి కలెక్టర్ దగ్గర పెట్టు, వక్ఫ్కే ఇస్తాడు ఆయన. అట్ట కాదని చెప్పి వేరే వాళ్ళకి ఇస్తాడా? కుదరదు కదా. ఇక్కడ ఇది వాస్తవం. అయితే కానీ కరెంట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏం జరగబోతోంది అనేది ఒకటి, రాజ్యసభలో సభ్యుల ఆమోదంతో బిల్లు ఈజీగా పాస్ అయిపోద్దా లేదా, లేదు అంటే బీజేపీకి అంటే ఎన్డీఏకి ఏమైనా ఓట్ బ్యాంక్ తగ్గుద్దా. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏ స్టాండ్ తీసుకుని, ఎందుకంటే రేపు పొద్దున్న అక్కడ రాజ్యసభలో సభ్యులు కూడా ఇప్పుడు వీళ్ళకి కూడా పెరిగారు కదా, మనం వీళ్ళు రాజీనామా చేసిన ఈ నలుగురు వాళ్ళకే కలిసారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అని. ఖచ్చితంగా తెలుగుదేశం జేడీయూ ఇద్దరు కూడా విప్ జారీ చేశారు, ఒక బిల్లు చర్చలో పాల్గొని మద్దతు చేయమని చెప్పేసి. అయిపోయింది అక్కడ. లోక్సభలోనూ ప్రాబ్లం లేదు, 293 ఉంది. ఒకవేళ ఆ చివరిలో లాస్ట్ ఓటింగ్ వేసే టైంకి ఎంతమంది ఉంటారో అందులో సగం మంది కావాలి. విప్పులు జారీ చేశారు కాబట్టి క్లియర్గా ఉంటుంది. రాజ్యసభలో అత్యవసర ఉంది బీజేపీకి, 245 స్థానాలు మొత్తం 250 గాను 125 ఉన్నాయి వీళ్ళకి. అయితే ఇప్పుడు 245 మంది సభ్యులే ఉన్నారు. ఆ లెక్కను చూస్తే ఓ ముగ్గురు ఎక్కువ ఉన్నట్టు వీళ్ళకి, 122 గాను ఇంకో ముగ్గురు ఎక్కువే ఉన్నారు. కాకపోతే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వీళ్ళ వాళ్ళు ఎవరన్నా అనారోగ్యం కారణంగా దేనికో సభకు అటెండ్ కాలేకపోతున్నారు, అప్పుడు వీళ్ళకి ఫ్లోర్ మేనేజ్మెంట్ చేస్తారు. అవతల ఎవరైనా బాయ్కాట్ చేయడము, లేకపోతే కనుక ఆ టైంకి అటెండ్ కాకపోవడము, ఇట్లాంటి ఫ్లోర్ మేనేజ్మెంట్లు గతంలో కూడా జరిగినాయి కదా, అది జరుగుతుంది. ప్రతిపక్షాలన్నీ సంఘటితంగా ప్లాన్ చేసి దెబ్బ కొట్టే ఎత్తుగడ ఏదన్నా చెయ్యగలిగితే రెండిట్లలో కూడా అది మోడీ సర్కార్కి పెద్ద పరీక్షే. మోడీ సర్కారు చూస్తా ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటుందా చూడాలి. అంటే ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లాంటిది రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఈ 4 రోజులు కూడా ఈ రంజాన్ సందర్భంగా వీళ్ళు ఇఫ్తార్ విందులు కూడా కొంతమంది బహిష్కరించారట, ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందులు కూడా కేవలం దీనివల్లే ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించి వీళ్ళు స్టాండ్ మార్చుకోవాలి అనేది, అది దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే రాజకీయం. అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారుగా, ఇంకేం బాధ. ఇప్పుడు 2014లో బీజేపీతోనే అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం, 1999లోను బీజేపీతోనే అధికారంలోకి వచ్చింది, 2024లోను బీజేపీతోనే అధికారంలోకి వచ్చింది. మరి అంటే ముస్లింలు అంగీకరిస్తున్నట్ట కానట్ట? లేదు, అంగీకరించలేదు. అప్పుడు ఇంకా బాధే ఉంది అసలు. ముస్లింలు బీజేపీతో ఉన్నారు కాబట్టి అంగీకరించలేదు అనుకోండి, మరి ఇంకా బాధే ఉంది, వాళ్ళకి ప్రాబ్లమే లేదు కదా. లేదు, అయినా అంగీకరించారు, ఇంకేంటి ప్రాబ్లం? ఇది వక్ఫ్లో ఇప్పుడు ఎట్లయితే ఎస్సీ వర్గీకరణ ఉందండి, మాలలు వ్యతిరేకించారుగా, అయినా చేసిందిగా రాష్ట్ర ప్రభుత్వం. ఇది అంతే, ప్రతిదీ అందరూ 100% ఎప్పుడూ యాక్సెప్టబుల్ కాదు. ఇంకోటి బహిష్కరించారని చెప్పినప్పుడు వాళ్ళు భోజనం చేశారు కదా రంజాన్ మొదలు, ఎవరు ఆగారు? వైసీపీ స్టాండ్ అయితే బిల్లుకి వ్యతిరేకంగా, వైసీపీ ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ కాన్సెప్టే నడుస్తుంది. ఓ రకంగా ఇటు ఐఎన్డిఏ కాదు, కానీ తృతీయ పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు 15 మందో 20 మందో ఉన్నారు ఏది లోక్సభ, అందులో వీళ్ళు కూడా మెయిన్ అనమాట. వీళ్ళ స్టాండ్ అటే చూపెడుతున్నారు, అటు కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు, కానీ ఈ బిల్లులో ఐఎన్డిఏ కూటమికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు వీళ్ళు. అదే కదా, రైట్. చూద్దాం, మొత్తానికి వక్ఫ్ బిల్ వ్యవహారంలో మోడీ అయితే ఒక తెగింపు నిర్ణయమే తీసుకుంటున్నారనేది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు అమలు అవ్వకుండా చూడాలి, ఆమోదం పొందకుండా చూడాలి అనేది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అయితే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలతో అయితే ఇప్పటికే చర్చించింది, వాళ్ళని కోరింది బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయాలి, అనుకూలంగా ఓటు వేయొద్దు అనేది. అలాగే ఎవరికాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలను చూసుకుంటారా ప్రాంతీయ పార్టీలు, ముస్లిం ఓటు బ్యాంక్ విషయంలో ఏమైనా రాజకీయాలు చేస్తారు. ఇవాళ రేపట్లో ఈ ఉత్కంఠకైతే తెరబడబోతోంది, ఏం జరుగుతుందో వెచ్చుద్దాం.